जय बोलो सतगुरु गुरु महाराज की जय। जय बोलो सतगुरु गुरु महाराज की जय। जय बोलो सतगुरु गुरु महाराज की जय। नम्मी समेत बोधानंद सनबल गणपति स्वामी गुरु चरणं भजे अस्मत् गुरु समारंभं कृष्ण सान्निध्यमध्यमं श्री महाविष्णु पर्यन्तं वंदे गुरु परं वंदे गुरु परं इवेళ ఒరిస్సా రాష్ట్రం పాటి సింహాపురం గ్రామంలో ఈవేళ పరమానంద పైడిపల్లి జంగాల నాయన శిశురాలు మాయాతీత ఏమాక్షం మాతాజీ యొక్క 15వ రోజు పూజా కార్యక్రమం జరుపుకుంటున్నాము. అయితే మంచి పేరు పెట్టాడు దేశనామం. ఏమిటి అంటే మాయాతీత. అంటే మాయ అంటే ఏమిటి? నేననేటటువంటి వస్తువే మాయ. కాబట్టి మాయకు అతీత అని పేరు పెట్టాడు. అంటే ఆ అమ్మ నాయన దగ్గర చేరి విచారణ చేసింది. ఏమిటి విచారణ అంటే కఠో ఉపనిషత్తులో 3వ అధ్యాయము 13వ మంత్రం అక్కడ ఒక మాట చెప్తాడు. ఏమిటంటే సాధకుడు అనేటటువంటి వాడు విచారణ చేశాడు. ఏమా విచారణ అంటే ముందు జగత్తును తీసుకున్నాడు. జగత్తును తీసుకొని జగత్తుకు కంటే ఈ దేహమే శ్రేష్టము కదా అని విచారించాడు. అప్పుడు దేహాన్ని తీసుకున్నాడు. దేహాన్ని కూడా విచారించాడు. దేహాన్ని నడిపించినటువంటి ఉన్నారు కదా అని కర్మేంద్రియాలను తీసుకున్నాడు. కర్మేంద్రియాన్ని మళ్ళీ విచారణ చేశాడు. కర్మేంద్రియాలను కూడా కనిపించేటటువంటిది నడిపించేటటువంటిది ఒక వస్తువు ఉండాలి కదండి. జ్ఞానేంద్రియాలను తీసుకున్నాడు. ఈ జ్ఞానేంద్రియాలు కూడా విచారించారు. శబ్దం ఏది వింటుంది, స్పర్శ ఏది ఎరుగుతుంది, రూపాలు ఏది వీక్షిస్తుంది, రసాన్ని ఏది అనుభవిస్తుంది, అలాగే గంధాన్ని కూడా ఏది చూస్తుంది అనేటటువంటి విచారణ చేసి ఈ 5టిని కూడా నడిపించేటటువంటి వస్తువు ఒకటి ఉండాలని ఆలోచన చేసి వీటి కంటే మనసే శ్రేష్టమని ఆలోచించారు. ఈ మనసు దగ్గర కూడా మనసు కూడా సంకల్ప వికల్పాలు అనేటటువంటి 2-3 సెకండ్లే కదా. దీనికి కూడా స్వతహా ఇదిలే తెలిసి దానికి అతీతమైనటువంటి బుద్ధిని తీసుకున్నారు. ఈ బుద్ధిని కూడా విచారించారు. నిశ్చయించేటటువంటి శక్తి ఎవరిచ్చారు అనేటటువంటి అప్పుడు దానికి అతీతమైనటువంటి ఆత్మను తీసుకున్నారు. ఆత్మ వరకు విచారణ చేసి ఎట్లా విచారణ చేశాడు? సాంఖ్యము, తారకము. ఇప్పుడు మనకి ఈ భద్రాల రామశక్తిలో ఉన్నది ఇన్నింటి వెలుగుని ఎరిగి పరమాత్మ అని సాంఖ్య యోగము సాధించు సజ్జనుడు ముక్తి చెందును మీ పాద భక్తితోను అనేటటువంటి ధోరణిలో ఈ ఆత్మని తీసుకుని ఈ ఆత్మ అన్నిటికంటే అతీతమైనటువంటిది అనేటటువంటిది తన యొక్క స్వస్వరూపమని తన నిజస్వరూపమని గ్రహించి ఏం చేశాడు? మనకు రహితో ఉపనిషత్తులో ఒక శ్లోకం ఉన్నది. ఏమిటి ఆ శ్లోకం అంటే ఆత్మభావేన ముక్తిని భవతి అచల భావేన ఆరుడత రహితేన విలసిద్ధిని భవతి రాహిత్యం విద్య రాహిత్యం అంటారు. అంటే ఆత్మభావం ఎప్పుడైతే తెలుసుకున్నదో అదే ముక్తి, దానికి మరొకటి లేదు అని తెలుసుకున్నాడు. అచల భావేన ఆరుడత ఆ స్థితి అందు ఉండడమే ఆరుడతం అని తెలుసుకుంటే కదిలిక లేకుండా ఆత్మభావంలో ఉండిపోవడమే అచల భావం అని ఆమె తెలుసుకున్నాడు. దానికి ఏమన్నాడు? ఆత్మభావేన ముక్తిని భవతి అచల భావే ఆరుడత రహితేన విలసిద్ధిని భవతి అని తెలుసుకొని అక్కడ రాహిశాంతం ఇదే విద్య రాహిశ్యము, దీనికంటే రాహిశ్యం మనకు లేదని అనుకున్నాడు. కానీ ఇక్కడ మనం కృష్ణుడు కానీ కందార్థం కానీ విచారణ చేస్తే మళ్ళీ ఇదే శ్లోకానికి మళ్ళీ విచారణ వస్తుంది. ఆయన ఏమన్నాడు? అపరోక్ష మౌనే మనుషులకు పరోక్షం బయలు గురు కృపలేకం. అపరోక్ష మౌన మనుషులకు పరోక్షం బయలు గురు కృప కలుగా కీలిదే లేదెరుక తాత్వరగా అంటారు. అంటే ఇంతవరకు ఈ ఆత్మభావే ముక్తి భవతని అనుకున్నాడు కదా.
ఈ ఆత్మభావే ముక్తి అయినప్పుడు మరి కృష్ణ ప్రభులు ఎందుకు ఆ గంధార్థం వాడాడు? ఇప్పుడు ఆత్మాతీతమైనటువంటి కేవలాత్మ దేహం నాస్తి కదాచన అస్థి నాస్తి గోవ్యాధి నిర్ణయ నాస్తి సర్వదాన్ని అన్నాడు కదా. మరి అలాంటప్పుడు ఆత్మకు అతీతమైనది ఆ శ్లోకం ఎందుకు వాడారు అని విచారం చేశాడు అక్కడ. అనుకుంటే అదే శ్లోకంగా అంటాడు, ఆత్మభావే నభవతి ముక్తి. ఆత్మే ముక్తి అనుకున్నావా? నీకు అది కాదు నాయన. ఆత్మభావే నభవతి ముక్తి, అది ముక్తి కాదు. అచల భావే ఆరూఢత. ఏ అచలమైతే ఉన్నదో, ఏ అచల పరిపూర్ణ పరబాహ్యమైతే ఉన్నదో దాన్ని తెలుసుకుంటేనే నీకు జన్మ రాహిత్యం అవుతుంది. అది అచల భావే ఆరూఢత. రహితైనా విలసిద్ధిర్భవతి, అప్పుడు నీకు జన్మ రాహిత్యం అవుతుంది. ఆత్మే ముక్తి అనుకున్నావా? నీకు జన్మరాహిత్యము కాదు. కాబట్టి అచల భావే ఆరూఢత. రహితైనా విలసిద్ధిర్భవతి, అప్పుడు నీవు రహితమవుతావు. అప్పుడు నీకు సిద్ధి పొందినంటే నువ్వు లేనటువంటి వాడు. అప్పుడు సిద్ధి లేకపోవడం తర్వాత విషయం. నువ్వే లేనప్పుడు ఇంకేమున్నదని సిద్ధికి. అందుకుంటే అంటాడు కృష్ణదేవు మళ్ళా, కూడి గురు శిష్యులు ఇద్దరు వేడుకతో బయలున్న వెదలు ఎరుగును వేడినది లేనిదని మాట్లాడికి ఏమి తోచి అది ఏమవుతా అని అంటాడు. అందుకుంటే గురువు దగ్గరికి ఆ అమ్మ గంగానాయన దగ్గరికి చేరి కూడి గురు శిష్యులు ఇద్దరు వేడుకతో బయలున్న వెదలు ఎరిగి పరిపూర్ణాన్ని ఎరిగించి ఆయన కూడా ఎరిగి వీడిది లేనిదని, ఏది ఎరుకును లేనిదని వీడిది అని అంటాడు. అట్లాగా మనము కూడా గురుసేవ చేసి విచారణ అనేటటువంటి చక్కగా చేసినప్పుడు మనకి ఇది అవుతుంది. అనేటప్పుడు మనం ఏం చేయాలంటే, మనం ముందు ఎవరమో తెలుసుకోవాలంటే ఈ సాంఖ్య విచారణ అనేటటువంటిది కరెక్ట్గా చేసి, తర్వాత స్థారకం అనేటటువంటిది నీ స్వస్వరూపాన్ని అనేటటువంటి సహస్రాల ముందు ఉండేటటువంటి గురుస్వరూపాన్ని గురువు గారు చూపెట్టి, అదే నాయన ఆత్మ, అదే పరమాత్మ, అదే నీ స్వరూపం అని చెప్తాడు. చెప్పినప్పుడు ఏమవుతుంది? ఎరుక అనేటటువంటిది అక్కడ నుండి పరిపూర్ణం, అచల పరిపూర్ణం. ఏమని ఇది అది ఎంతంతని అనరానిది, ఎంతలు చేయనిది, ఎన్ని విధములు వినిన ఆ చింతలు ఎరుగునది బయలు, ఎంతని వినిపించు వృతగా తెలుపుడు వినుట పెద్ద కథగా అంటారు. ఎప్పుడైతే పరిపూర్ణ భావము నువ్వు ఎరిగావు, ఎరిగినప్పుడు ఆ పరిపూర్ణం ఎట్లదని చూపెట్టాడు మనకి. అంటే ఇంత అంతని అనరానిది, దానికి తాడుతో కొలేస్తే దొరికేది కాదు. వింతలు చేయనిది, అది ఏ వింతలు కూడా చేయదు. మనమైతే ఎన్నో వింతలు చేస్తాం. అనుకుంటే ఒక మాట అంటాడు, ఏమంటే పరిపూర్ణమందు ఏ ఆరోపణ పనికిరాదు. పరిపూర్ణమందు ఏ ఆరోపణ పనికిరాదు. ఎందుకు? అందులో ఏ వస్తువు కూడా లేదు. అది స్వతసిద్ధమే, తనకు తానుగా ఉండేటటువంటిదే పరిపూర్ణం. ఎరుకందు నువ్వు ఏ ఆరోపణ చెయ్యవు. అర్థమైందా? నేను ఇక్కడికి వచ్చాను చిరంజీవి రాయని రాలేదన్నా అది ఆరోపణ అవుతాయి. ఇక్కడికి వచ్చాడన్నా ఆరోపణ అవుతుంది. ఇక్కడ ఏదో చేసాడన్నా ఆరోపణ, అది చెయ్యకంటే చేసాడన్నా ఆరోపణ అవుతుంది. ఎందుకు ఆరోపణ అవుతుంది? నేను అనేటటువంటి ఒక వస్తువు ఉన్నది కాబట్టి. నేను అనేటటువంటిదే లేకపోతే ఏ ఆరోపణ కూడా అక్కడ ఉండదు. కాబట్టి పరిపూర్ణంలో ఏ ఆరోపణ చేయడానికి అవకాశం లేదు. ఎందుకు అంటే అది పుట్టుడు గిట్టుడు లేకను, పుట్టి గిట్టే పోడి మెరుగుదు. అది పుట్టుట గిట్టుట లేదు, పుట్టి గిట్టే పోడి మెరుగుదు. చట్టు అన్న కదలకుండా బట్ట బయలు ఇట్టి జరిగి బాధింపదను, ఎరుక లేక సేవింపదను. అది ఒట్టి వాసన చేత పట్టుబడకుండా ఈ గుట్టు దేశకు నోట గట్టిగా తెలుసుకు బాగుంటుంది. ఇది ఎక్కడ మనకు తెలియబడుతుంది? గురువు దగ్గర తెలియబడుతుంది. గురువుని కానీ ఆశ్రయించకపోతే మనకి ఇది అనేటటువంటిది తెలియబడదు. నువ్వు ఎన్ని ఉపనిషత్తులు చదువు. ఇప్పుడు నేను ఉపనిషత్తులు కొన్ని చదివాను, నాకు చెప్తాను, మీరు చదవలేదు అనుకో. నీ చదివినా ఏం గొప్ప? అది నీ యొక్క స్వస్వరూపం దగ్గర తీసుకెళ్ళి నిలబెడతాడు. అది పరిపూర్ణ బోధ చూపెట్టదు. ఏ ఉపనిషత్తులు 1180 ఉపనిషత్తులు మీరు చదివినా, పంచ వేదములు చదివినా, శాస్త్రములు చదివినా, 18 పురాణాలు చదివినా, మీరు ఏది చదివినా కూడా అది పరిపూర్ణ బోధకు తీసుకెళ్ళి అనుకున్న మానవుడు అంటాడు, బ్రహ్మసూత్రములు గీతాది వాస్యములు ఉపనిషత్తులు అరయంగా ఒత్త భట్టమైన భావము తెలుపునే భ్రాంతిగా కాంట. నువ్వు బ్రహ్మసూత్రాలు చదువు, ఉపనిషత్తులు చదువు, గీతాది భాష్యములు. గీతే కాదు, గీతకేమో భాష్యం రాశాడు శంకరాచార్య. ఆ భాష్యము చదివినా కానీ ఉపనిషత్తులు భావము తెలుపునే భ్రాంతి కాక. అది ఒకటి భ్రాంతిరానైనా నువ్వు అటువంటి పనికిరాని పనులను చేయకు.
గురువు దగ్గరికి ముందు చేరు. గురువు దగ్గరికి చేరితేనే నీకు జన్మరాహిత్య స్థితి అనేటటువంటి కుదురుతుంది. అది ఏ గురువు ఇక్కడ కావాలి? అచల గురువే కావాలి, పరిపూర్ణ గురువే కావాలి. ఈ అచల గురువు కాకపోతే నీకు జన్మరాహిత్య స్థితి కుదరదు. ఇది డంకాపదంగా చెప్తున్నాడు. ఎందుకు అంటే అన్ని కూడా చూపించి చూపడానికి చూపించింది కదా అంటాడు కృష్ణదేవుడు. ఆ చూపించినటువంటి వస్తువు ఏదో, చూపడానికి మనం చూపించినటువంటి వస్తువు ఏదో ఆ గురువుకి శిష్యులకి అది తెలియబడతాం. తెలిసినప్పుడు ఆ ఎరుకనేటటువంటిది తొలగిపోతుంది, లేకపోతే ఎరుకనేటటువంటిది తొలగదు. మనం ఎన్ని తీర్థయాత్రలు చేసినా, ఎన్ని దేవాలయాలకు వెళ్ళినా, ఎన్ని పూజలు చేసినా అని కూడా యామయోగేంద్ర అంటారు. ఎన్ని పూజలు చేసి, ఎన్ని నోములు చూసి, ఎంత కష్టపడి ఏమి ఫలము? కర్మఫలమే కానీ కలుగుదందు ముక్తి. అది ముక్తినే ప్రసాదించదు. ఇంక జన్మరాహిత్యాన్ని అక్కడ మీకు ప్రసాదిస్తుంది. ముక్తి అనేటటువంటి ముక్తి అంటే ఏమిటి? నీ యొక్క స్వస్వరూపం నువ్వు తెలుసుకోవడమే ముక్తి. ఫస్ట్ అనుకున్నాం కదా, ఆత్మభావేన ముక్తి అని. నీ యొక్క స్వస్వరూపమే ముక్తి. నీకు ఆ ముక్తి కావాలనుకున్నటువంటి పరిపూర్ణం తెలియాలంటే గురువుని, అచల గురువుని చేరాలి. ఇక్కడ మనకు అనేకమైనటువంటి గురువులు ఉన్నారు. ఏంటి? సాంఖ్యమతం ఒక గురువు అని, తారకం ఒక గురువు అని, అమనస్కం ఒక గురువు అని, మహావాక్యాలు తెలిపినాడు ఒక గురువు అని, సైకిల్ నేర్పినాడు ఒక గురువు అని, బైక్ నేర్పినాడు ఒక గురువు అని, కారు నేర్పినాడు ఒక గురువు అని, ఇలాంటి మతాలు మనకి గానాధిపత్యం ఒక దేవుడు అని, ఇలాంటి అనేకమైనటువంటి చిల్లర మతాలు ఉన్నాయి. కృష్ణదేవుడు అంటాడు, చిల్లర బాధ నల్లర నిజ బాధ తెలిసినప్పుడు అప్పుడు పెద్దలు నేనవి పొల్లని, ఇక్కడ అంటాడు నేను అవి పొల్లని, ఈ బాధ ఉందే వర్తింపుతుంది అంటాడు. ఏ బాధ ఉంది? పరిపూర్ణ బాధ ఉందే వర్తింపుతుంది అని చెప్పి మనకి చక్కనైనటువంటి ఈ మార్గాన్ని మనకు చూపెట్టి, మనకి జన్మరాహిత్య స్థితి చూపెట్టినటువంటిది మన వంశ పరంపర నుండి వచ్చినటువంటి పెద్దలు మనకి బాధను చెప్పి, ఈ బాధలో పరిపూర్ణ బాధలో నీవు లేనటువంటి స్థితిని నీకు చెప్పి, ఈ ఎరుకను రైతుపరిచేటటువంటి స్థితిని తెలిపినటువంటిది మన సాంప్రదాయం. మిగతా సాంప్రదాయం నేను ఇప్పుడు మన అధ్యక్షుడు అన్నారు, కార్తీయం వచ్చినప్పుడు ఇక్కడ గొల్లాలుగా గుడ్లకి వెళ్తాం, గోపురాలకు వెళ్తాం, ఎన్నో చేస్తాం. అందులో ఏమైనా మీ ప్రయోజనం ఉందా? ఇప్పుడు శివాలయంలో ఒక దేవుడు ఉన్నాడని మనం వెళ్ళాం అంటే మనం పిలిస్తే అంటే అనుకుంటాం, అది మనం పిలిస్తే పలుకుతుందా? పలకడం లేదు కదా. గురువు గారికి పిలిస్తే పలుకుతున్నాడు కదా. గురువు గారికి ఒక శ్లోకం అర్థం చెప్పమంటే చెప్తున్నాడు కదా. గురువు గారి ఈ శ్లోకం అర్థం ఏమిటి అంటే శ్లోకానికి అర్థం చెప్తున్నాడు కదా. మరి చెప్పినప్పుడు మనము ఇది విడిచిపెట్టి ఎన్ని తీర్థయాత్రలు చేస్తే మనకి ఏం ఫలం లేదని ఇంద్ర మనకి చెప్పడం జరిగింది. కాబట్టి జై బలో సద్గురు మహారాజ్కి.